హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి అనంతపూర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 షెడ్లు ఉన్నాయి మనకి. ఇక్కడ మనకైతే ఒక మోడల్ ఉంది, చూపించేస్తాను. ఇక్కడైతే మనకి హిందూపూర్లో లేని మోడల్ అయితే ఇక్కడ దండిగా ఉన్నాయి. మాక్సిమం అయితే నేను లాంగ్ వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను, లేదంటే మీకు ఇక్కడ బాగుండేవి అండ్ ఇక్కడ ఉండే వినాయకులు మొత్తం మీకు షార్ట్ వీడియోలోనే చూపించేస్తాను. ఇప్పుడు మనకి అనంతపూర్లో వచ్చేసి ఫస్ట్ మోడల్ అండి. చూడండి ఎంత బాగున్నాడు. మనకి బొజ్జు వినాయకుడు మనకి సింపుల్ గా సోఫా పైన కూర్చొని ఉంటాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి శివుడు మనకి 5 తలకాయలతో అయితే ఉంటాడు అండ్ 5 హ్యాండ్స్, మొత్తం 10 హ్యాండ్స్. ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపుగా ఒక 8 to 9 feet వస్తాడండి. ఇప్పుడు దీన్ని దగ్గర నుంచి ఒకసారి డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇంకా వినాయకుని విషయానికి వస్తే చూడండి, మనకి ఇటు సైడ్ ఒక ఏనుగు, ఇటు సైడ్ ఒక ఏనుగు, కింద పీటికి అయితే ఉంటుంది. అండ్ వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ చూడండి, కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చుంటాడు. మనకైతే వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. దుబ్బగా బుజ్జ వినాయకుడు మనకైతే. అసలు బ్యాక్గ్రౌండ్ లో ఉండే శివుడు కూడా చూడండి ఎంత బాగున్నాడు, 5 తలలతో. అండ్ ఇంకా డీటెయిలింగ్స్ విషయానికి వస్తే ఆభరణాలు కూడా మనకి దండిగానే పెట్టేసినారు వినాయకునికి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ వినాయకుని నచ్చింటే కనుక కింద స్క్రోల్ అవుతుండే నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా అడ్రస్ విషయానికి వచ్చేస్తే కనుక ఆల్మూరు రోడ్డు, రుద్రంపేట హైవే, అనంతపురం, భారత్ పెట్రోలియం పక్కలో అయితే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 షెడ్లు ఉంటాయి. ఇంకా మీకు డీటెయిలింగ్ అడ్రస్ కావాలంటే ఇటు సైడ్ మనకి ఈ షెడ్లకు అటు సైడ్ అయితే మనకి వెంకటరామరెడ్డి ఫంక్షన్ హాల్ అయితే ఉంది. ఈ సైడ్కి వచ్చా అంటే మనకి ఓపెన్ గ్రౌండ్ లో వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. వచ్చి ఒకసారి డైరెక్ట్ గా విజిట్ అయ్యి మీకు కావాల్సిన బొమ్మను ఆర్డర్ చేసుకోండి.